తోటి పయనం పదరా పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా చలో పదరా పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా తన తండ్రి ఆశయాలకై కదిలను ఈ నేలపై నమ్ముకున్న జనవుకై నడిసెను తన జెండకై ఆపదలున్నోళ్ళకై అడుగడుగున ఆప్తుడై ప్రజల గుండె సప్పుడై జన హృదయపు బంధువై నాగార్జున సాగరులో నడిచెను ఓ యుద్ధమై పదరా పదరా తనతో అడుగైరా సాగరు గుండెల్లో కొనసాగే తరుణం ఎత్తెను తన పిడికిలినే ఓ యువ కెరటం ప్రజలే తన ప్రాణమంటూ పొందెను జననం పల్లె పల్లె పాదయాత్ర తోటి పయనం పదరా పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా చలో పదరా పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా తన తండ్రి ఆశయాలకై కదిలను ఈ నేలపై నమ్ముకున్న జనవుకై నడిసెను తన జెండకై ఆపదలున్నోళ్ళకై అడుగడుగున ఆప్తుడై ప్రజల గుండె సప్పుడై జన హృదయపు బంధువై నాగార్జున సాగరులో నడిచెను ఓ యుద్ధమై పదరా పదరా తనతో సాగరు గుండెల్లో కొనసాగే తరుణం ఎత్తెను తన పిడికిలినే ఓ యువ కెరటం ప్రజలే తన ప్రాణమంటూ పొందెను జననం పల్లె పల్లె పాదయాత్ర తోటి పయనం పదరా పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా చలో పదరా పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా భారతమ్మ గారికి అలాగే ఎంపీపీ పాండమ్మ గారికి అలాగే జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ మధ్యనే ఈ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తామరేశ్వరం సామర్థ్యం పెంచడం జరిగింది. అదేవిధంగా టిప్రాడంలో 2 8 ఆల్రెడీ ఉన్నాయి. 5 కేవలం 10 రోజులు ట్రాన్స్ఫర్మర్ పెట్టేసి కాబట్టి మీరందరూ సహకరించి ఇప్పుడు ఈ లోడు మనం అనుకున్న దానికంటే డబుల్ 3 పెరిగింది. మనం ఒక 50% పెరుగుతుంది అనుకుంటే 150% పెరిగింది. దీంతో ఈ అదనం ట్రాన్స్ఫార్మర్ యుద్ధ ప్రజలకు తెలుపుతూ నెక్స్ట్ కార్యక్రమం కొనసాగిస్తాం. మొదలుగా జెడ్పీటీసీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అతిథిగా హాజరైన మన సాగర్ ఎమ్మెల్యే దేవేంద్ర బాబు గారికి అలాగే డి గారికి మరి స్థానిక డిఐ గారికి అలాగే విద్యుత్ శాఖ అధికారులకు మండల నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ 100 రోజుల్లోనే అవడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజున ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను మన ప్రభుత్వం నెరవేరుస్తూ ఉన్నది. మరి ప్రభుత్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కరెంటు విషయంలో ఎక్కడ కూడా లోటు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ లోడును అనుసరించి మరి డిపిఆర్ని 10 రోజుల్లోనే ఇక్కడ చేయడం అనేది రాష్ట్రంలోనే తొలిసారిగా అనడం మరి చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని మన ఇక్కడ స్థానిక రవీందర్ రెడ్డి గారు ఇక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన వచ్చిన ఈ మండలంలో విషయం చెప్పాలంటే సార్, గతంలో ఎంతోమంది ఏళ్ళు వచ్చినా వాళ్ళను చూడాలనే అంటేనే చాలా మందికి దొరకపోయే రోజుల్లో, కానీ రవీంద్ర రెడ్డి గారికి వచ్చిన తర్వాత నాకు తెలిసి ప్రతి తండాలో, మారుమూల తండాలో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా ఇలాంటి సమస్య వచ్చినా కానీ
నేనున్నానంటూ ముందుకు వచ్చి అప్పటికప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించడంలో మా రవీంద్ర రెడ్డి గారు దిట్ట. మరి ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా మరి యువకుడు అన్ని విషయాల్లో కూడా ముందుండి మరి కరెంటు ఎక్కడ కూడా పోకుండా ఈ మండలంలో ఇస్తున్నందుకు వారికి మరి ఇట్లాంటి కార్యక్రమం కూడా మరి యుద్ధ ప్రాతిపదికన ఛాలెంజ్ చేసుకొని కూడా 10 రోజులు చేయడం అంటే చాలా గొప్ప విషయం. అందుకు వారిని నేను ఎంతో సంతోషపడుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని చేసిన నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెబుతూ జై హింద్. సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి యువ నాయకులు నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుండ్రి జీవిరారెడ్డి గారికి, డిఈ గారికి, ఏడీ గారికి, అన్న జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు పెద్దలు గారికి, త్రిపురారం ఎంపీపీ పాండమ్మ గారికి, జెడ్పీటీసీ భారతి గారికి, మరి ఏఈ గారికి, ఎంపీడీఓ గారికి, మరి బుచ్చిరెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి దీని ముఖ్య ఉద్దేశం మన త్రిపురారం మండల కేంద్రంలో ఎప్పుడో ఈ యొక్క సబ్స్టేషన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎక్కువ బోర్లు వేసి అధిక లోడు కారణంగా మరి సరైనటువంటి నాణ్యత గల కరెంట్ ఇవ్వలేకపోయిన సందర్భంలో మరి అవసరం వచ్చినటువంటి మనకు ఇప్పుడు 400 గతంలో ఉండే, ఇప్పుడు అదనంగా 240 తీసుకొచ్చి కామారెడ్డిగూడ నుంచి ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ఒక చిన్న విషయం చెప్పాల్సి ఈ సందర్భంలో, మరి గతంలో ఈ యొక్క ప్లేస్ను అరెకరం ఉండే 20,000కు ఆ రోజు ఖరీదు చేసిండ్రు. తర్వాత సబ్స్టేషన్ కట్టిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ పక్కన ఉన్నది మొత్తం కంప చెట్లు ఉంటే ఇక ఆ పక్కన ఇంత గిల్లి ఈ పక్కన ఇంత గిల్లి దగ్గరకు వచ్చింది. మరి ఇక్కడికి వచ్చినట్టు ఏఈ గారు రవీందర్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టి కంప చెట్లు మొత్తం దీపిచ్చేసి మరి యొక్క జాగ్రత్త రక్షణ కల్పించిండ్రు. అదేవిధంగా నిన్న స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు కూడా కొంతమంది రైతులు వచ్చి మాకు వీడంగా బాట కావాలి, అది కావాలని చెప్పేసి ఒక 2-3 రోజులు దీన్ని ఆఫ్ చేసినా కూడా మరి అందరి సహకారంతో ఏఈ గారు మరి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క వారం 10 రోజులనే దీన్ని పూర్తి చేయడానికి మరి మేము చూస్తుండగానే వారం రోజులు కంప్లీట్ చేసి చాలా కష్టపడ్డాడు. అదేవిధంగా మరి ఎందుకంటే మరి ఏ గారిని మేము ఇంతెందుకు పూర్తుంటాయని మీరు అందరూ అనొచ్చు. మరి గతంలో ఉన్న ఏలు ఏదన్నా సమస్య చెప్తే వారం 10 రోజుల దాకా పట్టించుకునే నాడు ఉండకపోయేది. మరి ఇప్పుడు అందుబాటులో ఉండి సాయంత్రం దాకా కూడా అందుబాటులో ఉండి మరి అందరికి కూడా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేస్తూ మరి ఇక్కడ మా త్రిపురారం మా ఎంపీపీ పరిధిలో ఉన్నటువంటి అన్ని విషయాలలో చేదోడు వాడుగా ఉండి ఏదైనా సమస్య చెప్పగానే పరిష్కారం చేస్తుంది. కాబట్టి మేము ఇంత చెప్పుకుంటున్నాం కానీ ఏదో ఏ గారిని ఎత్తడానికి కాదని చెప్పి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి మిగతా ఏఈడి గారు కానివ్వండి, డి గారు కానివ్వండి, మరి ఇటువంటి సందర్భంలో కూడా అలాంటి వారికి మీ అండదండలు ఎప్పుడు ఉండాలి. అదేవిధంగా మరి ఇంత యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క నిర్మాణం జరిగినందుకు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన యువ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే గారు జేవీ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ కరెంటు ఉత్పత్తి స్టేషన్ను తొందరగా పూర్తి చేసినటువంటి ఏఈ గారికి, అదే వారి సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి కార్యక్రమం మన గ్రామంలో, మన మండలంలో పూర్తి అయినందుకు రైతులకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కావున ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి నాకు చాలా సంతోషం. ఏర్పాటు చేసినటువంటి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి విజయాలగూడ గారికి, అదేవిధంగా ఈ సమావేశ ముఖ్య అతిథులు గారికి, అదేవిధంగా ఎంపీపీ పాండమ్మ గారికి, జెడ్పీటీసీ భారతి గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ప్రజలకు బోర్లకు కానీ మరి ఇళ్ళకు కానీ లో వోల్టేజ్ మీద అనేక మోటార్లు కాల్చుతున్నటువంటి సందర్భంగా త్రిపురారం మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకునేదాని కోసం
గౌరవ శాసనసభ్యులు మరి అదనంగా సబ్సిడీ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముందు కూడా అన్ని మండలాల్లో మరి లోవల్టీస్ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. మరి బోర్లలో కూడా నీళ్ళు దొరకలేదు సార్. మరి అన్ని గ్రామాల్లో కొద్దిగా సబ్స్టేషన్లు మరి ట్రాన్స్ఫారాలు అన్ని మండలాలకు మీరు వచ్చే విధంగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. శ్రీనివాస్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, పెద్దలు గారికి, అదేవిధంగా ఇక్కడున్న అధికారులకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మన సబ్స్టేషన్లో అదనంగా 5 MVA ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ పెద్దలందరూ చెప్పినట్టు ఈ గారిని చాలా పొగిడిరు. వారు కేవలం 10 రోజుల్లో ఇక్కడ ఈ అదనపు 5 MVA ట్రాన్స్ఫార్మర్ కాదు, కామారెడ్డిగూడెంలో కూడా 5 MVA నుంచి 8 MVA కింద అదైతే అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిందో వారి కృషి అభినందనీయం. అదేవిధంగా గతంలో మన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కూడా సబ్స్టేషన్లు కట్టిన ఘనత కేవలం జానారెడ్డి గారి 36 సబ్స్టేషన్లు వారు కట్టిస్తే మనం కూడా విద్యుత్ రంగంలో మన నియోజకవర్గం పురోగతిని ప్రారంభించడానికి ఈరోజు మనం కేవలం 5 MVAతోనే మొదలుపెట్టినాం. కాకపోతే మనం ఫ్యూచర్లో వారికి డీప్గా వారి విధంగానైతే సబ్స్టేషన్ కానీ అభివృద్ధి రంగంలో కానీ విద్యుత్ రంగంలో మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళదు. అదేవిధంగా మనమందరం కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని ముందరికి తీసుకెళ్ళగలన్న నమ్మకం నాకుంది. ఈరోజు మనం సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చినాం కాబట్టి మరొకసారి జీరో బిల్లు ఏదైతే 200 యూనిట్ల కరెంటు మనం ఇస్తా ఉన్నామో ఆ వాగ్దానాన్ని మనం నిలబెట్టుకొని ఇప్పుడు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని మీరందరూ ఎప్పుడు ఎల్లవెల్లా మద్దతు తెలపాలని మనందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు నేను, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నామని, ఇదే విధంగా త్రిపురారం మండలాన్ని, మన నియోజకవర్గాన్ని, మన చెప్పలేదు